పొడుస్తూ భానుడు పొన్న పువ్వు ఛాయ, పొన్న పువ్వు మీద పొగడ పువ్వు ఛాయ. అలా వివిధమైన రంగుల్లో మనకి కనిపించే ప్రత్యక్ష దైవం సూర్యుడు. రథసప్తమి సూర్యభగవానుని జన్మదినంగా పరిగణించబడుతుంది. రథసప్తమి హిందూ సంప్రదాయంలో విశేషమైన పర్వదినంగా జరుపబడే ఒక పండుగ. ప్రతి ఏడాది మాఘ శుద్ధ సప్తమి రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. రథసప్తమి భారతదేశ వ్యాప్తంగా హిందువులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ముఖ్యంగా తిరుమల, తిరుపతి, అరసవల్లి, కోణార్క్, గల్హాట్ వంటి సూర్యక్షేత్రాల్లో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ రోజున సూర్యభగవానుడు తన రథంపై ప్రయాణం చేస్తూ ఉత్తరాయణ పదాన్ని వేగవంతం చేస్తాడని విశ్వాసం. ఉత్తరాయణం అనగా జ్ఞానప్రకాశానికి మార్గం. ఈ రోజున పొద్దున్నే జిల్లేడాకులను తలపై పెట్టుకుని స్నానం చేయడం, దానం చేయడం, ఉపవాసం చేయడం వల్ల పాప విమోచనం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజున సూర్యుణ్ణి ప్రత్యేకంగా పూజించి ఆరోగ్యాన్ని, ఆయుష్ని కోరుకుంటారు. ఆవు పాలను పొంగించి పరవాన్నం వండి ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు భాస్కరుని ఉపాసన చేయడం ద్వారా అన్ని రకాల దోషాలు తొలగిపోతాయని నమ్మకం. పాప పరిహార దినంగా రథసప్తమిని భావిస్తారు. స్నానం, దానం, జపం, పూజలు ఈ రోజున విశేష ఫలితాలను అందిస్తాయి. ఈ రోజున నదుల్లో లేదా పుష్కరిణుల్లో స్నానం చేసి అర్ఘ్యం సమర్పించడం విశేష ఫలితాన్నిస్తుంది. తిరుమలలో ఈ పండుగను మినీ బ్రహ్మోత్సవంగా భావిస్తారు. స్వామివారు 7 రథాలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు. రథసప్తమి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది సూర్యుడి ప్రతాపాన్ని, ప్రకృతి శక్తిని, ధర్మాన్ని, ఆరోగ్యాన్ని, ఆధ్యాత్మికతను గురించిన గొప్ప సందేశాన్నిస్తుంది. సూర్యుడు జీవసారం, ప్రకృతి ప్రేరక శక్తి, జీవనాధారం. హిందూ ధర్మంలో సూర్యునికి ప్రత్యేక స్థానం ఉంది. అతని కిరణాల వల్లనే జీవం చిగురిస్తుంది, జీవకోటి చైతన్యంతో సంతరించబడుతుంది. సూర్యుని ప్రాముఖ్యత ప్రకృతి పరంగా ఆయనే శక్తి మూలం, భూమిపై ఉష్ణోగ్రతను నియంత్రించే ప్రధాన శక్తి. అతని కాంతి వల్లే వృక్షాలు పెరుగుతాయి, జీవరాశులు జీవించగలుగుతాయి. ఆరోగ్యపరంగా సూర్యకిరణాలు శరీరానికి విటమిన్ డి అందిస్తాయి. ఉదయ సమయంలో సూర్యుడి దర్శనం చేయడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సూర్య నమస్కారం చేసే వారిలో మానసిక, శారీరక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక ఆధ్యాత్మికంగా సూర్యుడు నిత్య సాక్షిగా ఉంటాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు సూర్యో అహం అని చెబుతాడు. అంటే సూర్యుడు దైవస్వరూపమని అర్థం. గాయత్రి మంత్రం ద్వారా సూర్యభగవానుని ఉపాసన చేస్తారు. శ్రీరాముడు రావణ వధకు ముందు సూర్యుని ఉపాసన చేసి విజయాన్ని పొందాడని అగస్త్యముని సాక్షిగా ఆదిత్య హృదయం మనకి ఉంది. సూర్య ఉపాసన వల్ల పాప విమోచనం, ఆయురారోగ్యం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సూర్య ఉపాసన వల్ల మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక శుద్ధి, ఆరోగ్య సిద్ధి, విజయం, వైభవం, కర్మఫల విముక్తి కలుగుతాయి. సూర్యోదయం అంటేనే కొత్త ఆశ, కొత్త శక్తి, కొత్త చైతన్యం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనకి ప్రత్యక్ష దైవంగా నిలిచే భాస్కరుడికి నమస్కారములు.